అందరికి నమస్కారం. నేను మీ యాంకర్ రవి. గత 2 రోజులుగా న్యూస్లో ఓ కొత్త కాంట్రవర్సీ, వీడు మార్చేసుకున్నాడు, వీడు మారిపోయాడు, అది ఇది అని. ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఫాలో అయ్యేవాడిని, హనుమాన్ చాలీసా చదివేవాడిని, పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనసులో ఓం నమ శివాయ అనుకునేవాడిని. కోర్స్ భారతీయుడిని, హిందూని. సో నాకు కూడా అంతే, నా మతం అంటే అంతే ఇష్టం. మతం కోసం నేను కూడా ఫైట్ చేసేవాడిని. అయితే బేసికల్గా ఏం జరిగిందో చాలామందికి తెలియదు, ఎందుకంటే యూట్యూబ్లో మేము చేసింది లేదు. చాలామంది హర్ట్ అయ్యారని డిలీట్ చేసాం. కానీ సోషల్ మీడియాలో నా నంబరు, నా కోయాక్టర్ నంబర్ పెట్టేసి వీళ్ళు హిందూ మతాన్ని హర్ట్ చేశారు అని చెప్పేసి స్టార్ట్ చేయగానే మాకు కాల్స్ రకరకాలుగా వచ్చినాయి. అందులో ఒక కాల్ రికార్డింగే బయట వాళ్ళు రిలీజ్ చేసింది. బేసికల్గా నందీశ్వరుని స్టేజ్ మీద పెట్టుకో, సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ జీ తెలుగులో నందీశ్వరుని స్టేజ్ మీద పెట్టి మేము నిష్టగా చెప్పులు విప్పేసి చేసిన స్పూఫ్ అది. అంటే వీళ్ళని హర్ట్ చేయాలి అని రాసిన స్కిట్ కాదు, ఉన్న సినిమా సీన్ని మేము అక్కడ ఎనాక్ట్ చేయడం జరిగింది. అక్కడ చాలామంది హర్ట్ అయ్యారు. హర్ట్ అయిన దానికి నేను ఇంకోసారి అంటే వీడియో కూడా రిలీజ్ చేశాను, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని. చేసింది ఏమీ లేదు, నేను మాట్లాడింది హిందూ మతాన్ని, హిందూ దేవుణ్ణి అన్నది నా నోటి నుంచి ఏమీ లేదు. ఎప్పుడు అన్నాను, మీరు నన్ను 15 సంవత్సరాలుగా చూస్తున్నారు, నేనేంటో మీకు కొంచెం బాగా తెలియకపోయినా కొంచెం తెలుసు. ఇలా నేను ఎప్పుడూ నా ఆలోచనలు నా నోటి నుంచి రావు, ఎందుకంటే నా మతాన్ని నేను ప్రేమిస్తా, నా దేశాన్ని కూడా అంతే గట్టిగా ప్రేమిస్తా. సో ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం రకరకాల థంబ్నెయిల్స్ వాడుతున్నారు. దయచేసి నమ్మకండి ప్లీజ్. నేనేంటో మీకు బాగా తెలుసు, అండ్ ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా నేను జాగ్రత్త పడతాను. ఆల్రైట్, జై శ్రీరామ్.